పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే సదుద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా పలు చికిత్సలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్లో చేరటంతో పాటు మరిన్ని వైద్య సేవలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. చాలా నష్టం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కేవలం 30,000, 40,000, 60,000 ఇచ్చి అది కూడా ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగాలని చెప్పి కండిషన్ పెట్టినటువంటి బీఆర్ఎస్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయుష్మాన్ భారత్లో చేరడంతో పాటు ఇంకొక 65 రకాల వ్యాధుల్ని దాంట్లో చేర్చడం అనేది జరిగింది. దాంట్లో ఎంజియోగ్రామ్ కావచ్చు, లేకపోతే వెన్నుముకకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా చేర్చడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదలకు ఇది లాభం చేకూరుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క పారామీటర్, ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నదనే పారామీటర్ చూడాలి అంటే ఒక పక్క ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి,